హాయ్ అండి. నేనైతే ఈరోజు లంచ్‌లోకి పచ్చిమిర్చితో వంకాయ కర్రీ చేస్తున్నా. మీకు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా ఆయనకి వంకాయ కర్రీలో ఎండు కారం ఏస్తే నచ్చదండి. పచ్చిమిర్చి కారంతోటే ఆయనకు చాలా ఇష్టం. అందుకనే నేను కూడా పచ్చిమిర్చి కారం వేసి ఆయన కోసం కర్రీ చేస్తా. నాకసలు ఈ రెసిపీయే రాదండి. పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సొచ్చింది మా హస్బెండ్ కోసం. ఆయనకు పచ్చిమిర్చి కారం వేస్తేనే ఇష్టం అని చెప్పి. ఆయనకి ఇష్టం అని చెప్పి నేను వండితే ఆయన ఈరోజు లంచ్‌కే రాలేదండి. ఇట్లుంటది వీళ్ళతోటి. నిన్ననేమో వంట లేట్ అయిందని చెప్పి అరిచిండు. ఎందుకంటే నేను ఆయన 1:00కి వెళ్ళేది ఉండే మళ్ళీ డ్యూటీకి ఆఫ్టర్నూన్. సో నిన్న అట్లా అయింది కదా అని చెప్పి ఈరోజు నేను తొందర వంట చేసిన. ఎంత తొందర చేస్తే ఏం లాభం, ఆయన తినడానికే రాలేదు. ఇంకా మీలో ఎంతమంది ఇలా పచ్చిమిర్చి కారం వేసి వంకాయ కర్రీ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువ పచ్చిమిర్చి కారంతోటే వండుతారు వంకాయ కూర. అందుకే మా ఆయనకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది. అదే ఇష్టం, ఎండు కారం ఎత్తే అంత నచ్చదు. నేను మొన్న లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మా మ్యారేజ్ తిరుపతిలో అయిందని. మీకు ఎవరికైనా దాని గురించి తెలుసుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మా మ్యారేజ్ అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి అయితే చెప్తాను. మీలో ఎవరిదైనా మ్యారేజ్ అక్కడ జరిగిందా, జరుగుంటే కూడా నాతో షేర్ చేసుకోండి. మన వీడియోస్ని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ ఇవ్వట్లేరు. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చూస్తున్న వాళ్ళందరూ కూడా. మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. ఈ వంకాయ కర్రీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.